యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాలు అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరలా దేవుడు కృప చూపి ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఆయన అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మోసపోకుడి అనేటువంటి ఒక మాటను గురించి మనము ఆలోచన చేద్దాం. దేవుని నమ్మినటువంటి పిల్లలతో అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఈ మాటని వ్రాయించారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగంలో ఇలా చెప్పబడుతున్నది, మోసపోకుడి అనే మాట ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మోసపోకుడి అనేటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. మోసపోవుట అనేటువంటి మాట యొక్క భావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అబద్ధాన్ని ప్రోత్సహించటము, మరి సత్యాన్ని విడిచిపెట్టడం లేదా సత్యం నుండి తొలగిపోవడం. మోసపోవడం అంటే అర్థం ఏమిటంటే అబద్ధాన్ని ప్రోత్సహిస్తారు, సత్యము నుండి తొలగిపోతారు. ఇది దేవుని గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి మాట. కాబట్టి ఈనాడు నేను మోసపోతున్నాను అని నాకు ఎలా తెలుస్తుందంటే, నేను అబద్ధాన్ని నమ్ముతూ ఉంటాను, అబద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాను, కానీ సత్యానికి దూరంగా ఉంటాను, సత్యము నుండి తొలగిపోతాను. కాబట్టి నేను మోసపోతున్నాను అని నాకు అర్థం కావాలి. ఈనాడు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు, దేవుని నమ్మిన పిల్లలు కూడా మోసపోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. దేవుని నమ్మిన పిల్లలు మోసపోవడం ఏమిటి? అవునండి ప్రభునందు ప్రియులారా, ఈ సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వాడు ఒకడున్నాడు. వాడికి ఒక పేరు కూడా ఉన్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచన భాగంలో ఇలా వ్రాయబడినది, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు గల. సర్వలోకమును మోసపుచ్చుచు, నిన్ను మోసం చేయడమే కాదు, దేవుని పిల్లలను మోసం చేయడమే కాదు, అసలు సర్వలోకాన్ని మోసం చేస్తున్నటువంటి, మోసపుచ్చుచున్నటువంటి అపవాదని సాతానును పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. సర్వలోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఈనాడు దేవుని పిల్లలను కూడా మోసం చేస్తాడు. కనుక మోసపోకుడి అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది చాలా రకాలుగా మోసపోతూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ దేవుడు చూడలే అనుకుంటారు. అంటే ఉదాహరణకు చెప్తూ ఉన్నాను, సత్య సంఘములో క్రీస్తు బోధలో ఉన్నటువంటి పిల్లలు మరలా అబద్ధ బోధలకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చూడలేదులే అనుకుంటారు. కానీ మీకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు సత్యమైన సంఘములో ఉండి అబద్ధ బోధల వైపు నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు మోసపోతున్నావు. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుడేమి వెక్కిరించబడ్డు, నీవే మోసపోతావు. కనుక ప్రభునందు ప్రియులారా, మోసపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడము, మరి సత్యమును నుండి తొలగిపోవడం అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆనాటి ఆయన వెంబడించినటువంటి సమాజానికి, తనతో ఉన్నటువంటి అపోస్తులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏర్పాటు బోధించారు ఆయన. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, సువార్తల్లో అనేక సందర్భాల్లో ప్రభువు చెప్పారు, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి అని చెప్పాడు ఆయన.
అంటే మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సర్వలోకమును మోసపుచ్చేవాడు అక్కడ ఉన్నాడు కనుక మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఇంకా ఎంతవరకు మోసపుస్తారంటే నేనే ఆయనని, ఎవరు నేనే క్రీస్తునని లేదా నేనే ప్రభునని చెప్పుచ్చు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు బోధకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారట. ఎవరిని మోసం చేస్తారండి? ఏర్పరచబడిన వారునుగా సంఘమును కూడా మోసం చేస్తారు. జాగ్రత్త, ఇదిగో నేను ముందుగా మీతో ఇవన్నీ చెప్పానని 2024 సంవత్సరాల పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడుగా జీవించిన దినాల్లో తన పిల్లలైనటువంటి వారు మోసపోకూడదు అనే విషయాన్ని ఆయన బోధించి వెళ్ళారు. అయినప్పటికీ ప్రభునందు ప్రియులారా, ఈ సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వాడు సాతానుని అపవాదని వారు పిలువబడుతున్నాడు. వాడు అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. సాతాను చేసేటువంటి మోసము అనేక రకాలుగా ఉన్నది. కొన్ని సంగతులు మనము గ్రంథము నుండి ఆలోచన చేద్దాం. వీటిలో ఏదైనా మన జీవితాలు ఉన్నట్లయితే మనం కూడా మోసపోతున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొన్ని సంగతులు మనం గమనిస్తున్నాం. మొదటి మాటగా గర్వము. సాతాను ఎలా మోసం చేస్తాడని మనల్ని గర్వాన్ని చూపిస్తాడు. బోధిస్తున్నటువంటి నాలో కానీ విశ్వాసకు ఉన్నటువంటి మీలో కానీ గర్వము అనేటువంటిది కనుక మనకు ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మోసపోతున్నాం అనే సత్యాన్ని గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందటండి. ఒక వ్యక్తి నశించిపోతున్నాడు అంటే దానికి కారణము గర్వం. గర్వం అనేటువంటి చూస్తున్నాం కదా, బోధకుల్లో ఉంది. నేనే గొప్ప, నాకంటే ఎవడు కాదు అనేటువంటి ఆలోచనలో బోధించే వాళ్ళు ఉన్నారు. విశ్వాసుల్లో కూడా మేమే గొప్ప అనేటువంటి ఆలోచనలో ఉండి వాళ్ళు కూడా గర్వాన్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి గర్వము అనేటువంటిది నీవు నేను మోసపుచ్చుటకు అపవాది వాడుతున్నటువంటి ఒక సాధనముగా మనం గమనించాలి. పాత నిబంధన కాలములో నెహెమ్యా ప్రవక్త ఈ సంగతిని గుర్తు చేశారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచన భాగంలో నెహెమ్యా గారు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ పితరులు ఎలాగ మోసపోయారు అనే మాటను చెప్తూ ఉన్నాడు ఆయన. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు సెవియొగ్గకపోయిరి. గర్వం వచ్చింది వాళ్ళలో. గర్వం ఏం చేస్తుందట? నీకు లోబడకుండా చేసింది నాయనా దేవా, నీ ఆజ్ఞలకు లోబడకుండా చేసింది. అంటే ఇప్పుడు మనిషిలో గర్వం ఏం చేస్తుందంటే దేవునికి లోబడకుండా చేస్తుంది, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా చేస్తుంది. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి నమ్మి మేము ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్తూ ఉంటారు, కానీ వారికి దేవునికి లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. నువ్వు లోబట్టలేదంటే లేదా నేను లోబట్టలేదంటే నాలో గర్వాన్ని ప్రవేశపెట్టాడు సాతాను అని అర్థం కావాలా. గర్వము దేవునికి లోబడకుండగా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండగా నిన్ను నన్ను మోసం చేస్తుంది. దీని వెనక సర్వలోకమును మోసపుచ్చేటువంటి సాతాను పనిచేస్తూ ఉన్నాడు. కనుక మోసపోకుడనే మాటను మనం గమనిస్తున్నాం. అపవాది ఎలా మోసం చేస్తుందంటే గర్వాన్ని తీసుకొస్తుంది మనలో. గర్వం ఉందని మనకు ఎలా తెలుస్తుంది, ఎలా గమనించాలంటే నేను దేవునికి లోబట్టలేదంటే ఓహో నాలో గర్వం వచ్చింది, నేను దేవుని ఆజ్ఞలకు లోబట్టలేదంటే నాలో గర్వం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అలా గమనిస్తున్నామా, మోసపోతూ ఉన్నామా ఆలోచన చేయాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచన భాగంలో మరొక మాటని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా, వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి. కాబట్టి దేవుని మాట వింటలేదంటే, దేవునికి లోబట్టలేదంటే, దేవుని ఆజ్ఞలకు లోబట్టలేదంటే దీనికి కారణము గర్వం. అంటే నువ్వు మోసపోతున్నావు, నేను మోసపోతున్నానని అర్థం. కాబట్టి అపవాది చేస్తున్నటువంటి ఆ మోసాన్ని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, మనము క్రైస్తవులైనటువంటి మనము పాటలు పాడేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటారు. పాటలో ఉన్న భావాన్ని చాలామంది గమనించరన్నమాట.
ఇక్కడ ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక పాట పాడతాం, గర్విష్ఠులను గద్దె దింపుతాడు అని పాట పాడతాం. మరి గర్వం అనేటువంటిది నీలో ఉంటే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? గర్విష్ఠులను గద్దె దింపుతామనేటువంటి పాటలు పాడేటువంటి మనము, మరి మనలో సాతాను గర్వాన్ని తీసుకొచ్చి నన్ను మోసం చేస్తుంది అని ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం? కాబట్టి ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా. ఒక కారణాన్ని మనం గమనిస్తున్నాము. ఎలా మోసపోతున్నామంటే గర్వాన్ని బట్టి మనం మోసపోతున్నాం. గర్వము నిన్ను నన్ను దేవునికి లోపడకుండా, దేవుని ఆజ్ఞలకు లోపడకుండా, దేవుని మాట వినకుండా మనల్ని చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని యొక్క గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరొక మాటని మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏంటంటే మనం ఎలా మోసపోతామంటే ముఖస్తుతి చేయటము ద్వారా. ముఖస్తుతి అంటే మనుషుల్ని పొగుడుకోవటం. వాస్తవంగా దేవుని పిల్లలు ఎవరిని పొగడాలి? దేవుణ్ణి పొగడాలి. విశ్వాసులు సేవకుడిని, సేవకులు విశ్వాసుల్ని. మయ్య గారంటే ఎంత గొప్ప అని ఒక సేవకుని పొగుడుకుంటున్నారు, ముఖస్తుతి చేసుకుంటున్నారు. అలాగనే విశ్వాసుల్ని పొగుడుతూ ఉంటారు కొంతమంది సేవకులు, వాళ్ళు పెద్ద గొప్ప. ఎందుకనంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు కానీ ముఖస్తుతి చేసుకుంటున్నారు. దాని కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు బిరుదులు పెట్టుకుంటారటండి. యోబు గ్రంథము 32వ అధ్యాయము 21-22. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడల పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్తుతి చేయుటకే బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. యోబు గారికి అర్థమైంది, నేను ముఖస్తుతి చేయను, ఎవరికి బిరుదులు పెట్టను. కాబట్టి భక్తుడికి అర్థమైంది ఏమని? నేను ముఖస్తుతి చేయకూడదు, అలాంటిది నాకు చేత కాదు. నేను అలా చేస్తే నన్ను సృజించినటువంటి వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేస్తాడు. అంటే ముఖస్తుతి చేసుకోకూడదు. మనం ఒకరినొకరిని ముఖస్తుతి చేసుకోవడానికి కాదు. ఒకరిని బట్టి ఒకడు హెచ్చరింపబడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి మనం. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏమనంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచ్చిన భాగములు గమనించినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అంటున్నాడు. జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయమైనటువంటి దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు బోధించేటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటారటండి. ఇప్పుడు ఎవరైతే బోధకులను తయారు చేసుకున్నారో, వాస్తవంగా బోధకుడు దేవుని బట్టి తయారవ్వాలి. అపోస్తలులు యేసుప్రభువు వారు తయారు చేసుకున్నారు, సంఘము ఏర్పాటు చేశారు, సంఘము ద్వారా అనేక మంది తయారయ్యారు, వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించారు. కానీ ఇక్కడ ఏమైందంటే మనుషులు జనులు తన హితబోధను సహించక దేవుడు చెప్పేటువంటి బోధన వినకుండగా వారు దురద చెవులు కలిగినట్టు వాళ్ళ చెవులకి ఎలాంటి అనుకూలమైన బోధలు కావాలో అలాంటి బోధకుల్ని ఏర్పాటు చేసుకుని ఉండేటువంటి ఒక కాలం ఉందని ఆయన అలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నాడు. అంటే ఇప్పుడు మనుషుల చేత ఏర్పాటైనటువంటి బోధకుడు వాళ్ళని పొగుడుతాడు. అలాగే ఒక బోధకుడు తన ఆలోచన ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశాలు ఆ జనులు అతన్ని పొగుడుతాయి. కాబట్టి ఒకరినొకరు పొగుడుకుంటారు, బిరుదులు పెట్టుకుంటారటండి. ఈనాడు చూడండి, క్రైస్తవ్యంలో వ్యక్తులకి చాలా బిరుదులు పెట్టేస్తున్నారు. ఒక ఆయన జయశాలి అంట. ఎవరు జయశాలి? మరణాన్ని జయించి తిరిగి లేసినటువంటి యేసుప్రభువే జయశాలి. కానీ ఈనాడు ఎవరికి పెట్టారు? ఒక వ్యక్తికి పెట్టారు. ఆయన పొగుడుకుంటూ ఉంటారు, వీళ్ళు వాళ్ళని పొగుడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏమవుతున్నారు తెలుసా? మోసపోతున్నారు. సాతాను నిన్ను ముఖస్థుతి చేయించుకునేవాడుగాను, జనులను ముఖస్థుతి చేసేవాడుగా, పలానోడు గొప్ప, మా పిల్లోడే గొప్ప, మా యొక్క ఇన్స్టిట్యూట్ని వెళ్ళినవాడే గొప్ప అని చెప్పేసి చెప్పుకుని మీరు మోసపోతున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సాతాను ఉపయోగిస్తున్న రెండో సాధనం ఏంటంటే ముఖస్థుతి. కాబట్టి సర్వలోకాన్నే మోసపుచ్చింది. క్రైస్తవ్యాన్ని మోసం చేయటం వాడికి ఈజీ. కాబట్టి ఎలా మోసం చేస్తున్నాడు? ఒకటి గర్వము ద్వారా మోసం చేస్తూ ఉన్నాడు. రెండోది ముఖస్థుతి చేసే విధంగా సేవకుల్ని విశ్వాసాలను సిద్ధపరిచేవాడు మోసం చేస్తూ ఉన్నాడు. మూడో మాటని మనం ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులారా. ఎలా మోసపోతున్నాం?
మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎలా మోసపోతున్నాం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే దేవదూషణ చేయుట ద్వారా మోసపోతున్నాం. సాతాను ఏం చేస్తుందంటే మనము దేవదూషణ చేసేటట్టు చేస్తుందటండి. ప్రభునందు ప్రియులరా, ఈ మాటని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సాతాను యొక్క సాధనం ఏంటంటే మోసం చేయడానికి. దేవుని నమ్మినటువంటి పిల్లలు దేవుణ్ణి దూషించేటట్టు చేస్తుంది. లోకాన్ని మోసపుచ్చింది కదా, లోకంలో ఉన్నవారు దేవుణ్ణి దూషిస్తున్నారు. యేసు ప్రభుని గురించి సువార్త చెప్తే వెళ్ళు, చెప్పుది కానీ వెళ్ళు, పరాయి మతం, ఆయన గురించి మాకు చెప్పొద్దు అని అనేక మంది దూషించేటట్టు చేసింది. ఆల్రెడీ సర్వలోకాన్ని మోసపుచ్చేసింది. దేవుని దూషించాడు, యేసు ప్రభుని దూషిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సిలువ గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నారు. 3 మేకులు లాక్కోలేదని ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 3 మేకులు ఎందుకు లాక్కోలేదో నీకు తెలియదు. కాబట్టి దేవదూషణ చేసేటట్టు చేసింది. ప్రతి ఒక్కడు కూడా దేవుని దూషించేటట్టు చేస్తుంది. సాతాను మోసం చేస్తుంది లోకాన్ని. దేవుని పిల్లలైన మనం ఆలోచించాలి. యోబు గారి యొక్క జీవితం మనకెంతో ఆదర్శంగా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచన భాగములో సాతాను అపవాది ఒక సందర్భంలో దేవదూతల యొక్క సమావేశానికి వెళ్ళినటువంటి సందర్భంలో దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చానన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నా కుమారుడు ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, యోబు, అటువంటి భక్తిపరులు లేడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు, అంత గొప్పవాడు ఎవడో లేడని దేవుడు చెప్తే ఆ ఊరక నిన్ను నమ్మాడేంటి, నువ్వు అతని చుట్టూ కంచి వేశావు, అతని చేతి పని దీవించావు, గొప్పవాడైపోయాడు, నమ్మకం ఏం చేస్తాడు, అతను బాధ పెడితే, అతని ఆస్తి తీసేస్తే నిన్నేమి నమ్మడని చెప్పినప్పుడు సాతాను దేవుని ఇబ్బంది పెట్టి ఒప్పించింది. దేవుడు అవకాశం ఇచ్చారు. యోబుకున్న ఆస్తులు బిడ్డలందరినీ కూడా కోల్పోయాడు. అయినప్పుడు కూడా యోబు ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకు మహిమ కలుగునుగా, కానీ తన నోటి మాట చేత కూడా దేవుణ్ణి ఏమనలేదు, అన్యాయం చేశాడని మాట్లాడలే. కానీ మరలా అపవాది రెండో ప్రయత్నం ఏంటంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచన భాగంలో, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అనిను. సాతాను ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని దూషించేటట్టు చేస్తుంది మనల్ని, మోసం చేస్తున్నాడు మనల్ని. ఇక్కడ యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇంకొకసారి అతని ఎముకల్ని శరీరాన్ని కూడా నువ్వు బాధ పెడితే నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అని సాతాను వాదిస్తుంది దేవుడి దగ్గర. దేవుడు పర్మిషన్ ఇచ్చి అప్పుడు యోబు యొక్క దేహానికి ఎముకలకి ఎంతో బాధ కలిగింది. తన శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, కృషించిపోయింది. ప్రభునందు ప్రియులారా, అయినప్పటికీ కూడా యోబు దేవుని దూషించట్లేదు. దేవుని గురించి బాగా అవగాహన కలిగినటువంటి వాడు యోబు. దూషిస్తే మోసపోతామని ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా సాతాను మరొక ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ప్రభునందు ప్రియులారా, 9వ వచన భాగంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచన భాగంలో, అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను. నువ్వు దేవుని దూషించి ఏమవ్వాలి, చనిపోవని చెప్తుంది భార్య. అంటే సాతాను ఎవరిని ఉపయోగిస్తుంది ఇప్పుడు? దేవుని దూషించాలి యోబు గారు అంటే, యోబు గారు ఎట్టి పరిస్థితుల్లో దొరకట్లేదు. కానీ యోబు యొక్క భార్యను ప్రయత్నం చేస్తుంది. యోబు యొక్క భార్య ద్వారా ప్రయత్నం చేస్తుంది, నువ్వు దేవుని దూషించి చనిపో. సాతానుకు కావాల్సిన పని ఏంటి? దేవుని నమ్మిన పిల్లలు దేవుని దూషించాలి. దూషించడానికి ఎలా ప్లాన్ చేసింది? యోబు గారికి దేవుని ఒప్పించి ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అయినా కూడా ఆయన యథార్థంగానే ఉన్నాడు, దేవుని దూషించే స్థితిలో లేడు, దేవుణ్ణి స్తుతించే స్థితిలో ఉన్నాడు యోబు. కానీ యోబు భార్య ద్వారా సాతానుకు కావాల్సింది ఏంటంటే దూషించాలి దేవుని నమ్మిన పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అక్కడ కూడా యోబు గారు దేవుణ్ణి దూషించలేదు ఎలాంటి పరిస్థితులు. ఎందుకంటే యోబు జీవితానికి ఒక అలవాటు ఉందండి. ఏంటి అలవాటు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచన భాగంలో ఆయనకి 10 మంది బిడ్డలు, 7 కొడుకులు, 3 కూతుర్లు. వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక్కొక్క గృహంలో వారు విందు చేసుకునేవారు. వారి విందు దినాలు పూర్తవుతున్నప్పుడు వెంటనే యోబు గారు ఆలోచన చేసేవారు. వారి విందు దినముల పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో
దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి. యోబు గారు ఎంత ఆలోచన చూసారా? యోబు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దూషించలేదు. కారణం ఏంటంటే ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే తన పిల్లల విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. వాళ్ళు విందు చేసుకుంటున్నారు కదా, బాగా తింటున్నారు, తిని వాళ్ళకి ఏమవుతుంది, మదించి వాళ్ళ మనసు గర్వించి ఒకవేళ దేవుణ్ణి హృదయంలో దూషిస్తారేమో, బయటకంటం కాదు, హృదయంలో దూషించుకుంటారేమో అని భయపడి ప్రతిరోజు వారి నిమిత్తము ప్రార్థన చేయటము, వారి నిమిత్తము బలులర్పించడం చేసినటువంటి వ్యక్తిగా యోబు గారి జీవితాన్ని చూస్తూ ఉంటాం. అంటే యోబుకి ఎంత ఆలోచన చూసారా? బయటకంటం కాదు, హృదయంలో కూడా దేవుణ్ణి దూషించకూడదు. ఎందుకంటే నీవు నేను దూషించేటట్టు ఎవరు చేస్తాడో సాతాను చేస్తాడు. అలాగే యోబు గారిని చాలా పరీక్షించాడు వాడు. అయినప్పటికీ కూడా యోబు గారు ఏమవ్వలేదు. ప్రభునందు ప్రియులారా, ఆయన దేవుణ్ణి దూషించలేదు, దేవుని మహింపరిచాడు. మరలా ఆయన జీవితాన్ని మనం చూస్తాం. ఆ అన్ని పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే మనం గమనిస్తున్న మాట ఏంటంటే సాతాను దేవుణ్ణి దూషించేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దూషించావో నువ్వు మోసపోయావని అర్థం. అంటే నీవు నేను మోసపోవటానికి ఆడు వాడేటువంటి సాధనం ఏంటంటే మరి దూషించటం, దేవుని దూషించడం. ప్రభునందు ప్రియులారా, మీ నా జీవితాల్లో ఆలోచన చేయండి. మనం ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సందర్భాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం వెంటనే తేలిగ్గా మాట్లాడేస్తాం. నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఈ బాధలు పెట్టాడు అయినా అన్నామంటే నువ్వు దూషించావని అర్థం. యోబు గారు అన్నారా? అనలేదుగా, దూషించలేదుగా. యోబు గారు దూషించలేదని ఎవరి సాక్ష్యం? భార్య సాక్షి. తనతో ఉన్న భార్య సాక్షి. ఆవిడ అంటుంది నువ్వు దూషించి చచ్చిపో అని చెప్తుంది. అంటే ఆ పరిస్థితికి వచ్చాడంటే ఎన్ని బాధలైనా సహిస్తున్నాడు తప్ప ఆయన దేవుని దూషించట్లేదు. మరి మనం చిన్న బాధ కలగగానే, చిన్న సమస్య రాగానే మనం వెంటనే ఎవరిని అంటామంటే నేను దేవుడిని నమ్ముకుంటే దేవుడు ఇలా చేసేసాడని లోకంలో అందరికీ చాటేస్తాం మనం. అసలు యోబు గారు ఎంత ఆలోచన, హృదయంలోనే దూషించకూడదు అంటున్నాడు ఆయన. హృదయ పరిస్థితి ఎలాంటిదండి? మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అయినప్పటికీ కూడా యోబు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో మీరు గమనించాలి. కనుక ఇక్కడ మూడో మాటగా మనము దేవదూషణ ద్వారా అపవాది లేదా సాతాను మనల్ని మోసం చేస్తాడనే సత్యాన్ని గుర్తించాలి. నాలుగో సంగతిని మనము ఆలోచన చేస్తున్నాం ప్రభునందు ప్రియులారా. నాలుగో సంగతి ఏంటంటే దేవుని మాట వినకుండా చేస్తాడు సాతాను. అంటే దేవుని మాట వినకుండా అంటే అర్థం ఏమిటంటే, వినుట అంటే అర్థం ఏంటంటే విన్నదాని ప్రకారము చేయాలి. వినుట అంటే అర్థము విన్నదాని ప్రకారం, వినేసి సరిపోదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం 22వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, మీరు వినివారు మాత్రమైండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఏం చేయకూడదంటండి? మీరు వినివారు మాత్రమైండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే కేవలం మీరు విని విడిచిపెడితే మోసపోతున్నారని అర్థం. సాతాను ఎంత ప్లాన్ చేశాడో ఆలోచన చేయండి. ఈనాడు దేవుని పిల్లలైన మనం అందరం కూడా జీవగ్రంథాన్ని అనగా బైబిల్ చేతపట్టుకుని సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటాం, ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉంటాం, మీటింగులకు వెళ్ళిపోతూ ఉంటాం, ఆదివారం ఆరాధన కార్యక్రమానికి వెళ్ళిపోతూ ఉంటాం, వెళుతున్నాం. సాతాను గడు వెళ్ళమంటాడు, వెళ్ళనిస్తాడు. ఇంకా ఏం చేస్తాడో తెలుసా? వినమంటాడు. అక్కడ చెప్తారు కదా వినండి, కానీ ఎక్కడ బ్రేక్ వేస్తాడో తెలుసా? మీకు మాకు దేవుని పిల్లలకి ఎక్కడ బ్రేక్ వేస్తాడంటే విన్నదాని ప్రకారంగా చేస్తాడు వాడు. వినండి, వింటే మీరు మోసపోతున్నారు, నో ప్రాబ్లం. విన్నిస్తాడు, విన్నంత వరకు మోసపోతున్నారు. విన్నదాని ప్రకారంగా చేస్తే మీరు మోసపోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడ చేస్తాడు మిమ్మల్ని? నాడు విన్నదాని ప్రకారం కాకుండా చేయకుండా చేస్తాడు. కాబట్టి ఈనాడు ఎంతమంది వాక్యం విని దాని ప్రకారంగా చేస్తున్నారు? ఉదాహరణకి ఆదివారము ఆరాధనకు వచ్చేటువంటి బిడ్డలకి సత్య ఆరాధన ఆజ్ఞలు ఉన్నాయి. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో అన్ని ఆజ్ఞల్లో కూడా దేవుని పిల్లలైన వారు ఉండాలి ఆరాధనలో. మరి దైవ సేవకులు ఏం చెప్తారు? మీరు ఆజ్ఞలు కోల్పోతున్నారు, అది మంచిది కాదు, మీకు నష్టము, దేవునికి ఇష్టం కాదు, ఆజ్ఞలు కోల్పోయి ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు అని ఖచ్చితంగా సేవకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వాక్యం విన్నారు మీరు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? విన్నిస్తాడు, కానీ విన్నదాని ప్రకారం అంటే ఈ వారం చెప్పినా కూడా నీవు వచ్చే వారం చేయకుండా చేస్తాడు వాడు. అలా చేస్తున్నాడు అంటే నేను ఆరాధనకి ఆజ్ఞలు కోల్పోయాక వెళ్తున్నాను, ఆజ్ఞలు కోల్పోతున్నానంటే నేను మోసపోతున్నానని అర్థం అవ్వాలా. ఎందుకంటే నేను వింటున్నాను కానీ విన్నదాని ప్రకారం చేయట్లేదు.
నేను విన్నదాని ప్రకారంగా చేయట్లేదంటే నేను వినేవారుగానే ఉండి మోసపోతున్నాను అని అర్థం చేసుకోవాలి. కనుక 4వ సంగతిని మనము గమనించాము. ప్రభునందు ప్రియులారా, సాతాను చాలా తెలివిగా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు సర్వలోకాన్ని మోసపుచ్చేవాడని వాడు కూర్చున్నటువంటి సంగతి మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇలాగ ఎన్నో రకాలుగా సాతాను మోసం చేస్తున్నాడు. ఇంకా ఎలా మోసం చేస్తున్నాడంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 33 భాగంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సాతాను ఇంకా మనల్ని ఎలా మోసం చేస్తున్నాడంటే ప్రభునందు ప్రియులారా, దుష్ట సాంగత్యము, దుష్టుని యొక్క సాంగత్యము. లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి, శిలువ మరణం పొందడానికి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి చెప్పారు. ఈ లోకంలో ఎలా ఉందంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకును. లోకమంతా ఎక్కడ ఉందంట? దుష్టిని చేతిలో ఉంది. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాము, మోసపోకుడి దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. మనకు తెలిసిన విషయాలని ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులుగా చాలామంది మాట్లాడేటువంటి భావం, ఇదిగో పలానా వాళ్ళ అబ్బాయితో స్నేహం చేయబట్టే మా అబ్బాయి చెడిపోయాడు అన్నాడు. అంటే అవతల వ్యక్తి మా అబ్బాయి యొక్క మంచి నడవడిని చెరిపేశారు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నాయన మీరు మోసపోతున్నారు. ఎలాగో తెలుసా? ఈ దుష్ట సాంగత్యము చేసి, ఈ లోకముతో మీరు స్నేహం చేసి, ఈ లోకములోండి నేను మిమ్మల్ని ప్రత్యేకింపబడినటువంటి వారుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు ఈ లోకంతో స్నేహం చేసి మీరేమవుతున్నారంటే మోసపోతున్నారు. అందుకని దుష్ట సాంగత్యం కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. కాబట్టి మనము ఆలోచన చేస్తున్నాం, ఎన్ని రకాలుగా సాతాను మనల్ని మోసం చేస్తుందో ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే. అందుకే దేవుడు క్రీస్తు ప్రభు లోకంతో కాకుండా దేవునితో సహవాసము చేసేటట్టు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి జ్ఞాపకం చేస్తారు. అందుకని భక్తుడైనటువంటి దావీదు గారు చూడండి, ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో. ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన దేవుని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే, కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 5వ భాగంలో, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. నేను భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే సాతాను నిన్ను ఎలా మోసం చేస్తాడంటే, ఈ లోకంలో కొంతమంది స్నేహితులను ఏర్పాటు చేస్తాడు. ఆ స్నేహితులు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా నిన్ను నడిపిస్తారు. ఆ విధంగా నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందనే విషయాన్ని గమనించాలి. మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు.